మిత్రులారా నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్ ఏమిటి? ఇప్పుడు ఇది చాలామందికి $1 మిలియన్ ప్రశ్న. ఒక సంఘటన ఆధారంగా ఆన్లైన్లో ఉద్భవించిన ఈ పార్టీ నిజానికి ఇది రాజకీయ పార్టీ కాదు, ఒక ఉద్యమము, జెన్జీ ఉద్యమంగా పేరు పొంది అనతి కాలంలోనే ప్రశంసలు అందుకుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కోర్టు ప్రొసీడింగ్లో భాగంగా చేసిన ఒక వ్యాఖ్య మనసుకి బాధ కలిగించి లేకపోతే ఆగ్రహానికి కారణమయ్యి ఈ అమెరికాలో ఉన్న ఒక మహారాష్ట్ర యువకుడి ఇనిషియేటివ్తో ఒక ఉద్యమంగా మహోద్యమంగా మారింది. నిజానికి ఇన్స్టాగ్రామ్లో మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఎన్రోల్ చేసుకుంటున్న వాళ్ళు, అంటే లేజీగా ఉండేవాళ్ళు, అన్ఎంప్లాయిడ్ యూత్ దీంట్లో ఎన్రోల్ కాండి అని అడిగారు. అట్లా ఎన్రోల్ అయిన వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీని ఫాలో అయ్యే వాళ్ళకన్నా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఉన్నారని ఒక విజయోత్సాహంలాగా జరిగింది. అయితే ఈ 21వ తారీఖు నీట్ రీటెస్ట్ జరిగింది. ఆ నీట్ పరీక్ష లీక్ నేపథ్యంలోనే ఆగ్రహావేశాలతో ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. అంటే అది ట్రిగ్గర్ చేసింది. ఆ ట్రిగ్గర్ చేసిన కార్యక్రమం అయిపోయింది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఏకైక సూత్రం ఆధారంగా దేశంలో వివిధ ప్రాంతాలలో ధర్నాలు జరిగాయి, నినాదాలు జరిగాయి, మంచి కవరేజ్ వచ్చింది. అయితే మరి రీటెస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఏం చేయబోతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న, ఒక $1 మిలియన్ ప్రశ్న చాలామందికి. అయితే 2019 ప్రాంతంలో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ సందర్భంగా వచ్చిన ఒక నిరసన జరిగింది. తర్వాత 2021 ప్రాంతంలో రైతుల నిరసన ప్రదర్శనలు భారీ ఎత్తున జరిగాయి ఢిల్లీ అవుట్స్కట్స్లో. అట్లానే 2022లో అగ్నివీర్ స్కీమ్కి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు జరిగాయి. ఆ తర్వాత అంత పెద్ద స్థాయిలో ఒక ఊపులాగా వచ్చిన ఉద్యమం ఈ కాక్రోచ్ జనతా పార్టీ. బొద్దింకల మేము అని గర్వంగా చెప్పుకొని వీధుల్లోకి వచ్చారు జెన్జీ యువకులు. మిగతావన్నీ కూడా రైతులు, యువకులు వాళ్ళు పోరాటం చేశారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. కానీ సరే జెన్జీ మేము మా భవిష్యత్తు ఏంటి అని వాళ్ళు ఒక పంచసూత్ర ప్రణాళిక కూడా ప్రకటించారు. అది కూడా చాలా బాగుంది. అయితే ఈ ఉద్యమం రాగానే పొలిటికల్ పార్టీలు ఎట్లా స్పందించాయి అని చూస్తే మాత్రం ఆసక్తి కలుగుతుంది. అయితే ఈ ఉద్యమానికి విదేశీ శక్తులు అండదండలు ఉన్నాయి అన్న వాదన కూడా పూర్తిగా తోసిపుచ్చలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్లో జరిగిన కొన్ని ఇలాంటి ఈ తరహా ఉద్యమాలలో ఫారిన్ ఏజెన్సీస్ హస్తము, అంటే ఎన్జిఓల పేరిట వాళ్ళు చేసిన హస్తం ఉంది. కాబట్టి ఇది కూడా ఒక డీప్ స్టేట్ అనే ఒక యంత్రాంగం భారతదేశాన్ని అతలాకుతలం చేయడానికి జరుగుతున్న ఒక పెద్ద అంతర్జాతీయ కుట్రలో భాగంగా దీన్ని చేశారు. ఈ ఉద్యమానికి వెన్నుదన్నులు అందించారు, లేకపోతే ఇంత డబ్బులు ఎట్లా వస్తాయి, ఇట్లా మొబిలైజ్ ఎట్లా చేసుకుంటున్నారు వీళ్ళు అని కాక్రోచ్ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విరుచుకుపడింది. అసలు బీజేపీ నాయకుల స్పందన లేదు, కానీ బీజేపీ అభిమానులు, మోదీ అభిమానులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రం విపరీతంగా కాక్రోచ్ జనతా పార్టీని వెంటాడారు. దానిలో భాగంగానే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఎదుర్కోవడానికి కూడా ఏర్పాట్లు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఒక చోట జైపూర్లో ఆ అబ్బాయి అభిజిత్ దీప్కే మీద దాడి కూడా చెంపదెబ్బ కూడా కొట్టారు. ఆ చెంపదెబ్బ కొట్టడం మంచి విషయమే అని చాలామంది కూడా అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చెంపదెబ్బ అని చాలామంది ఇంకొక సెక్షన్ వాదించారు. అంటే ఇప్పుడు ఇది టూ మచ్ పోలరైజేషన్ జరిగింది మనకి, లెఫ్ట్ రైటు, ఒకళ్ళు తప్పు చేసింది ఇంకొకరికి రైటు, ఇంకొకళ్ళు రైట్ చేసింది ఇంకొకరు తప్పు, ఈ పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఎవరు కరెక్ట్ ఏంటి అనేది వాళ్ళ రాజకీయ భావజాలాన్ని బట్టి ఉంటుంది. అయితే ఏ ఉద్యమాన్ని అయినా ఒక 6 కోణాల నుంచి చూడాలి. ఏంటంటే ఒక ఇష్యూ ఇగ్నేట్ అవుతుంది, ఆ ఇగ్నేట్ అయిన తర్వాత ఒక చర్చ జరుగుతుంది, హీటెడ్ చర్చ జరుగుతుంది, అది ఆగ్రహావేశాలకు దారితీస్తుంది, అది నిరసనల ప్రదర్శనకు దారితీసి ఒక విధ్వంసం జరిగి అది ఒక ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అయిపోయి ఒక కొలిక్కి వస్తుంది. ఇది ఏ ఉద్యమంలో అయినా జరిగే ఒక ప్రక్రియ. ముందు ఒక చిన్న సంఘటనతో ఇగ్నెట్ అవుతుంది. మీరు ఇప్పుడు 2010 ఆ ప్రాంతంలో జరిగిన అరబ్ స్ప్రింగ్ని చూసుకున్నా కూడా ఒక యూనివర్సిటీ విద్యార్థులు తీసుకొని చేశారు. అక్కడి నుంచి వివిధ దేశాలకు పాకింది, ప్రభుత్వాలని గడగడలాడించింది, కొన్ని ప్రభుత్వాలను కూల్చింది. సో ఏదైనా ఇష్యూ సంఘటన ఆధారంగానే ఒకటి ఇగ్నెట్ చేస్తుంది. నీట్ పేపర్
లీకు, సిబిఎస్ఈకి సంబంధించిన విద్యార్థి లోకానికి సంబంధించిన ఒక అంశం ఆధారంగా ఈ ఉద్యమం పుట్టుకొచ్చిన తర్వాత దీని మీద చర్చ, ఆ చర్చ కొద్దిగా జరిగింది. ఇది ఎందుకు ఇట్లా జరిగింది, ఎవరు దీనికి ఫండ్ చేస్తున్నారు అనే దాని మీద చర్చ కాసేపు జరిగింది. ఆ తర్వాత వెంటనే ఆగ్రహవేశాలు వీధుల్లోకి వచ్చారు, నిరసనలు జరిగాయి. విధ్వంసం పెద్దగా జరగలేదు, ఎందుకంటే విద్యార్థులు చాలా జాగ్రత్త వహించారు. అయితే ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరించింది. వీళ్ళని అరెస్ట్ చేయకుండా, వీళ్ళ మీద పోలీసులు అంటే లాఠీ ప్రయోగాలు కానీ అలాంటివి ఏం చేయకుండా ప్రభుత్వం కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించబట్టి, ఒక పక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీళ్ళ ఆర్మీ ఈ బొద్దింకల మీద దాడి చేస్తూనే, ఇంకొక పక్క ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరించడం వల్ల ఇది ఒక పెద్ద ఇష్యూ కాకుండా పోయిందనమాట. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేసిన కొన్ని సమస్యలు, కొన్ని క్రియేట్ అయినాయి ఈ యువకులు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ లాంటి చోట ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ఏంటంటే వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అక్కడికి వచ్చి కొన్ని యూనివర్సిటీలో చదువుకొని ఏదో భారతదేశ వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ భారతదేశ వ్యతిరేక నినాదాలు చేస్తుంటారు, దానికి కూడా వెనకాడరు. అది ఒక అంటే యువరక్తం అప్పుడు ఉన్నప్పుడు భారతదేశ వ్యతిరేకంగా మాట్లాడటం అనేది ఒక గొప్ప ఫ్యాషన్ అని కూడా చాలామంది అనుకుంటారు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరికీ ఘోరమైన అన్యాయం జరుగుతుంది అని. అది చాలా వరకు పనికొచ్చే వాదన అయినప్పటికీ కూడా పూర్తిగా జిహాదీ నినాదాలు, అంటే మాకు అంటే ఆజాదీ నినాదాలు, జిహాదీ అనడం కన్నా ఆజాదీ నినాదాలు అనడం మంచిది. ఆజాదీ నినాదాలని జిహాదీ నినాదాలని రైట్ వింగ్ వాళ్ళు అంటుంటారు. ఇది ఏమవుతుందంటే సాధారణ ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేక భావన కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 75-80% భూభాగం మొత్తం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ చేతిలో ఉంది. ఎన్డీఏ అంటే ప్రజలలో ఎంత అలాంటి విషయాలు, వ్యవస్థలని ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది అనే వాస్తవమైనప్పటికీ కూడా ప్రజలలో రైట్ వింగ్ భావజాలం బాగా పెళ్ళు బికిన మాట మాత్రం వాస్తవం. వాళ్ళల్లో ఏంటంటే కన్సాలిడేషన్ ఆఫ్ హిందూస్ భయంకరంగా జరిగింది, ఇంకా జరుగుతుంది. దానికి అనుకూలమైన వాతావరణాన్ని ఒకటి పకడ్బందీగా ఆర్ఎస్ఎస్, బీజేపీ చేస్తున్నాయి. దాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ విఫలం అవ్వటం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా బెంగాల్ లాంటి చోట చూసాము. కొంతమంది ప్రాంతీయ పార్టీల నాయకులకి ఆ సత్తా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అహంకారము, అవినీతి, బంధుప్రీతి ఇలాంటి వాటి వల్ల అది నెరవేరటం లేదు. అంటే భారతీయ జనతా పార్టీ పురోగతి అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇప్పుడు బెంగాల్ తర్వాత పంజాబ్ తర్వాత తెలంగాణ మీద మేము దృష్టి కేంద్రీకరించామని ఆ దిశగా వెళ్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఒక కన్సాలిడేషన్ కావడం కోసం ఏర్పాటు చేయలేదు, ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రకటించలేదు, మేధావి వర్గాన్ని కలుపుకుపోవడానికి పెద్దగా ఏమి చేయలేదు, ఒక యాక్షన్ ప్లాన్ అంటూ ఏమి లేకుండానే ముందుకెళ్ళారు. అట్లా వాళ్ళు అనార్గనైజ్డ్గా ఒక యాజిటేషన్ మొదలుపెట్టారు. ఏ ఉద్యమమైనా ఇట్లనే జరుగుతుంది, కానీ ఆ తర్వాత ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యువత పోరాటము తెలంగాణకి కొత్త కాదు. ఎందుకంటే 1969లో కానీ ఇప్పుడు కానీ ఈ తెలంగాణ రావడానికి ముందు జరిగిన పోరాటంలో కూడా యువత పోరాటమే. అంటే జెన్జీ వాళ్ళు కూడా అప్పుడు అంటే యువరక్తం, వాళ్ళు ఏదో 20, 25, 20 ఆ ప్రాంతంలో ఉన్న వయసు ఉన్న వాళ్ళే చేశారన్నమాట ఉద్యమాలు. సో ఇలాంటి యువరక్తం బయటకు వచ్చి గళం వినిపించడం తెలంగాణకైతే కొత్త కాదు. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయాల్లో పాల్గొనాలన్నారు. ఆ తర్వాత ఏంటి వీళ్ళ కార్యాచరణ అనేది, ఏదో చాప కింద నీరులాగా వాళ్ళు ఏమన్నా చాకౌట్ చేస్తున్నారా అనేది తెలియదు. అయితే ఈ ఉద్యమాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఉద్యమాన్ని అద్భుతంగా అంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి పనికి వచ్చేలా వ్యూహాలు రూపొందించిన అభిజిత్కిను అరవింద్ కేజ్రీవాల్ గారి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య కొన్ని సంబంధాలు, ఆయన అక్కడ పనిచేసి ఉండడం వల్ల ఇది ఒక పొలిటికల్ కవర్ తీసుకుంది. అంటే బీజేపీ ఒక పక్క దీన్ని ఎట్లయినా తొక్కేయాలి ఉద్యమాన్ని అన్నట్టు బీజేపీ నాయకులు డీప్ స్టేట్ వాళ్ళ వాదనతో వచ్చారు. దాంట్లో చాలా కన్విన్సింగ్ వాదనలు ఉన్నాయి. ఎందుకంటే దక్షిణాసియాలో జరిగిన ఉద్యమాల పరిస్థితులను చూస్తే కూడా నిజంగానే వాళ్ళు ఒక బయట నుంచి ఒక వర్గం దీని మీద ప్రభావితం చూపుతుందనే కలర్ వచ్చింది. ఆ చర్చని పూర్తిగా తోసిపుచ్చడానికి లేదు. రెండోది ఏంటంటే కాంగ్రెస్ కూడా దీని మీద స్పందించలేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక చేదు అనుభవం ఉంది.
ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుక యాక్చువల్లీ అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి వచ్చింది. అన్నా హజారే గారు ఒక ఉద్యమం పెడితే బీజేపీ వాళ్ళు అందరూ చేరారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా చేరారు దాంట్లో. యాక్చువల్లీ కొంతమంది చేరిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఆ ఉద్యమం నుంచి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కబళించేసింది ఢిల్లీలో. ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ కోలుకోవడం పెద్ద కష్టంగా ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా కాంగ్రెస్ జనతా పార్టీ రిలేటెడ్ దాని మీద ఎక్కువగా స్పందించలేదు. ఈయన మోడీ గారు తనదైన శైలిలో ఏదో వ్యంగ్యాస్త్రాలతో అప్పుడప్పుడు చేస్తున్నారు, డైరెక్ట్ అటాక్ ఎక్కడ చేయలేదు. అదొక ఇన్సిగ్నిఫికెంట్, మనం పట్టించుకుంటే ఆ ఉద్యమానికి పేరు వస్తుంది అన్నట్టు అందరూ ప్రవర్తించారు. అందుకే విద్యార్థులు, లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలు మంత్రి రాజీనామా చేయాలన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఆయన ఏమైనా మారుస్తారేమో చూడాలి. సో ఈ పరిస్థితుల్లో మేము ఎన్నికల్లో పాల్గొనబోము అని స్పష్టంగా ప్రకటించిన కాంగ్రెస్ జనతా పార్టీ ఏం చేయబోతోంది, ఏం చేస్తే బాగుంటుంది అని చర్చ జరుగుతుంది. ఏం చేస్తే బాగుంటుందంటే ఒక్క అంశానికే పరిమితమై మాట్లాడటం కాకుండా ప్రజా బాహుళ్యాన్ని, ప్రజల జీవితాలను ఇబ్బంది పెడుతున్న అనేక అంశాల గురించి మాట్లాడటం స్టార్ట్ చేయాలి యువత. ఏదో ఒక ఇష్యూ రాగానే దాని మీద బయటకు వచ్చి అది అయిపోగానే మళ్ళీ ఇంట్లోకి పోయి సోషల్ మీడియాలో గడిపేస్తామంటే కుదరదు. ఇంకొకటి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాల మీదనే ఉద్యమాలు నిర్మించడం సాధ్యం కాదు. అవన్నీ కూడా పాల పొంగులాగానే ఉంటాయి తప్ప ఒక సుదీర్ఘకాలం పాటు ఉండవు. ప్రజల జీవితాలతో మమేకం కావాలి అని అంటే చాలా త్యాగాలు కావాలి. ఆ త్యాగాలు చేయడానికి యువత సిద్ధంగా ఉందా, ఉండటానికి ఆస్కారం ఉందా? వాళ్ళ కోసం, పొట్టకుట్టి కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మనుగడ కోసం పోరాటం ఉంటుంది, ఉద్యోగాల కోసం పోరాటం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ జనతా పార్టీ ఏం చేయబోతుంది అనేది వేచి చూడాలి. ఏదేమైనా భారతదేశంలో యువత ప్రజాస్వామ్యం పట్ల ఒక చర్చ జరపడానికి, ఇక్కడ ఉన్న లోటుపాట్ల గురించి చర్చ జరపడానికి మాత్రం ఈ ఉద్యమం ఉపకరించిందని చెప్పవచ్చు. ఈ పరిణామాలని మున్ముందు మరింత లోతుగా విశ్లేషిద్దాం. నమస్కారం.